ఈ వేదికల వ్యక్తులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము చాలా సుదినము, చాలా మంచి దినముగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన ముఖ్యంగా మన పాస్టర్ గారు చనిపోయి కరెక్ట్ కనుక అయినప్పటికీ మనం చూస్తుండే మొదట చక్కగా మొదట కానీ బాగా మాట్లాడేవారు. ఓకే, థ్యాంక్ యూ. ఇవరు మన పాస్టర్ గారు మన మాటలతో మన ప్రయత్నం లేదు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భం ఎందుకు పెట్టారో తెలియపరిచారు. ఎందుకంటే అయ్యా నేను మాట్లాడదు, దయచేసి ఎవరు మీరు మాట్లాడదు, కూర్చోండి. ఎందుకంటే దేవుని వాక్యం ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమిటంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొచ్చు, అజ్ఞానం వలే కాక జ్ఞానం తలుచుకోమని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం అవుతున్నాం? రోజు బాగానే ఉండేదే. మన ప్రియమైన ముఖ్యమంత్రి గారు మంచి సహాయం చేస్తూ ఉన్నాడు. రోజులు బాగుంటాయి. ఎన్నాళ్ళు చేస్తాడు ఆయన, ఎన్నాళ్ళు చేయగలడు ఆయన. ఎల్లవేళ ఎప్పుడు సాయం చేసేవాడు యేసు ప్రభు ఒక్కడే ప్రపంచంలో, ఇంకా ఆయన తప్పి దిక్కే లేదు. నేను సమాధానం చెప్తున్నాను ఈ మాట. యేసు క్రీస్తుని కలిగినటువంటి వారి ముఖ్యమైనటువంటి భాగ్యవంతుడు ప్రపంచంలో. ఆ భాగ్యం నేను అనుభవించుతున్నాను. రాజాతి రాజకుమారుడు నేను, ఒక రాజవంశంలో పుట్టిన వాడను. ఇలా ఎందుకంటే యేసు సజీవుడైన దేవుడు ఆయన. ప్రతి ఒక్కరూ మరణించవలసిందని మా తమ్ముడు గురించి ముందు తెలియపరిచారు. మరుస్తాం. శరీర మరణము, ఆత్మ మరణము, రెండు మరణాలు ఈ తప్పించుకోవాలి. శరీర మరణం అందరికి ఉంటుంది. పెద్ద భక్తులకు ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది, ప్రధానికి అందరికీ మరణం ఉంటుంది. కానీ రెండవ మరణాన్ని తప్పించుకోవాలి.